మరొకసారి అధికారులకు విజ్ఞప్తి చేయడానికే ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసినాయి. గొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరుండే ప్రభుత్వానికి సంబంధించిన 9 ఎకరాల 60 సెంట్ల విలువైనటువంటి 150 కోట్లకు విలువ కలిగినటువంటి భూమికి సంబంధించి గత 4-5 రోజుల కిందట పత్రికలలో బ్యానర్ ఐటమ్స్గా తాటికాయంత అక్షరాలతో రాసినారు. వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారని చెప్పి రాసినారు. ఆ మరుసటి దినమే మేము కూడా అందుకు సంబంధించిన ఆ భూమిని వారు కాజేయడానికి, వారి స్వాహా చేయడానికి, తన సొంతం చేసుకొని వెంచరేసి 100 కోట్లు సంపాదించుకునేదానికి వాళ్ళు చేస్తూ ఉండే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలకు తగ్గ సాక్ష్యాలను, ఆధారాలను, ఆ సాక్ష్యాలకు సంబంధించిన ప్రతులను, డాక్యుమెంట్స్ను కూడా మేము చూపించినాం. నిజాయితీ ఉంటే వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఆత్మ పరిశీలనలో ఆత్మ సాక్షిగా మేము చెప్పింది అబద్ధమని చెప్పమని చెప్పినాం. కానీ వాళ్ళు స్పందించకపోవడానికి కారణం వారి వైపు న్యాయం లేదు. అందుకే వాళ్ళు స్పందించకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన నథింగ్, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం, ఏదో డైవర్షన్ పాలిటిక్స్, వాస్తవ విషయాన్ని, అవినీతికి సంబంధించిన ఈ భూభాగవతాన్ని మాట్లాడకుండా పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడే కార్యక్రమాలు చేస్తున్నారు. అవి వదిలే, నథింగ్ పట్టించుకోను. ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జమ్మలమడుగు ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కడప జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కారణం, ఈ భూమికి సంబంధించి వీళ్ళు స్వాహా చేయడానికి, వీరు హస్తగతం చేసుకునే దానికోసం వీరు చేస్తూ ఉండే కుట్ర ఏమిటంటే, అధికారులారా, వీళ్ళు కోర్టుకు పోయి, నేను మొన్న చెప్పినట్టు టెంపరవరీ డిఫారమ్స్ మాకు ఇచ్చినారు. వాస్తవానికి టెంపరవరీ డిఫారం ఇచ్చి వాళ్ళు దళితులు ఇతరులకు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ టెంపరవరీ డిఫారం ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. కానీ ఇంకా రద్దు కానట్టు, దళితులకు టెంపరవరీ డిఫారం ఉన్నట్టు, ఇప్పుడు మాకు శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టాలు ఇచ్చి పాసు పుస్తకాలు ఇవ్వండి అడుగుతారు. అందుకు అధికారులు సహకరించకపోతే అధికారులతో మాట్లాడుకొని కోర్టుకు పోతారు. కోర్టు ద్వారా గవర్నమెంట్ ప్లీడర్ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఆయన నోరు విప్పకుండా చేసుకుంటారు, ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇక్కడ సంబంధించిన అధికారుల ద్వారా నివేదిక బలహీనంగా ఇప్పించి, అవసరం అనుకుంటే న్యాయమూర్తిని డబ్బులు పెట్టైనా కొంటామని కొండారెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది వారి ప్లాన్ అని చెప్పిన. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ రెండవసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ కోర్టుకు పోవడానికి, దళితుల పక్షాన కోర్టుకు పోవడానికి, దళితులకు డీకేటీ పట్టా ఇయ్యండి, పాస్ పుస్తకాలు ఇయ్యండి అని కోర్టును అడగాలి అంటే, కోర్టుకు కొంత వారికి అనుకూలమైనటువంటి, దళితులకు అనుకూలమైనటువంటి బలమైన సాక్ష్యాన్ని, ఆధారాన్ని చూపించాల. ఏంది ఆ బలమైన సాక్ష్యం, ఆధారం? డీకేటీ పట్టాలు అడగాలంటే నెంబర్ 1, ఆ భూమిని 1975 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పొజిషన్లోనే ఉన్నట్టు చూపించుకోవాలి. 1975లో వాళ్ళకి డీకేటీ పట్టాలు టెంపరవరీ ఇస్తే ఇప్పటి వరకు ఆ భూమి వాళ్ళ ఆధీనంలోనే ఉంది, వాళ్ళ పొజిషన్లోనే ఉందనే సర్టిఫికేట్ కావాలా. రెండవది, అప్పటి నుంచి 75 నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని మీరు వ్యవసాయం చేసినట్టు సర్టిఫికేట్ కావాలా. నెంబర్ 3, ఆ భూమికి అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తు కట్టినట్టు, పన్ను కట్టినట్టు పన్ను రసీదులు కావాలా. నెంబర్ 4, ఆ భూమిలో ఏదైనా బోర్ ఉంటే నీటికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీటర్ బిగించినట్టు, అందు కరెంటు బిల్లులు కట్టినట్టు కావాలా. 4, ఇవన్నీ మేనేజ్ చేసేదానికి 1B అడంగల్ ప్రధానమైనటి. అడంగల్లో ఏముంటాయి అంటే గన
భూమికి సంబంధించినటువంటి పట్టాదారుడా లేకుంటే డీకేటీ దారుడా, విస్తీర్ణం ఎంత, ఏ పంట పండిస్తున్నారు, ఎన్ని గింజలు పండినాయి, శిస్తు ఎంత కట్టినారు, ఈ వివరాలు ఉంటాయి. అడంగల్లో అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి కేవలం కొంతవరకు వివరాలు ఉంటాయి. వీరు చేయబోయేది ఏదంటే రిటైర్డ్ అయినటువంటి విఆర్ఓలను పట్టుకొని, వీరికి అనుకూలంగా ఉండే రిటైర్డ్ అయిన విఆర్ఓలను పట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే ఆ అడంగల్ పేపర్ ఏమైతే ఉంటుందో 1B పేపర్లు ఉంటాయి, ప్రింటెడ్ పేపర్లు, దానిలో రాసి ఇస్తే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే అధికారులు సహకరిస్తే రికార్డులలోకి 1Bలో కానీ అడంగల్లో కానీ ఈ పత్రాలను చొప్పించి రాయడం, వరుసబెట్టి రాయడం. ఏమని రాయడం? శిస్తు కట్టినట్టు రాయడం, వ్యవసాయం చేసినట్టు రాసుకోవడం. పాత ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, పాత ఎంఆర్ఓ వాళ్ళ ముఖ్యం, అటడోళ్ళం పట్టుకొని, అప్పట్లో పనిచేసిన వాళ్ళం పట్టుకొని అప్పుడు అర్జీ పెట్టినట్టు, మేము పొజిషన్లో ఉండామని చెప్పి విఆర్ఓ ఎంక్వైరీ చేసినట్టు, తర్వాత ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అంటే గతంలో ఉండబడినటువంటి విఆర్ఓల ఆధారంగా, గతంలో ఉండబడిన ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వారి ఆధారం చేసుకొని, వారి అనుకూలస్తులను పట్టుకొని, కొంతమంది ప్రలోభాలకు లొంగి అధికారులను లోబర్చుకొని రికార్డును తారుమారు చేసి అడంగల్లోనూ 1Bలోనూ అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లోనూ తప్పుడు సమాచారాన్నంతా చొప్పించి వారికి కావలసిన ప్రతులను తయారు చేసుకోవడం. ఆ ప్రతులు ఏంటి అంటే గత 45 సంవత్సరాలుగా, 75 నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్లుగా పొజిషన్లో దళితులు ఉన్నట్టు, వ్యవసాయానికి ఆ భూమిని ఉపయోగించి సాగు చేసినట్టు, శిస్తు కట్టినట్టు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్ తీసుకున్నట్టు, ఇటువంటి అన్ని సృష్టించుకొని వీటి ఆధారంగా కోర్టుకు పోతారు. వీటి ఆధారంగా కోర్టుకు పోయి, ఇదిగో వీళ్ళకి పలానప్పుడు టెంపరవరీ డిఫార్మ్ ఇచ్చినారు, అప్పటి నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం, పొజిషన్లో మేము ఉన్నాం, శిస్తు కట్టినాం, పంట ఇంత పండించినాం, మాకు డిగేడి పట్టాలు ఇవ్వండి, పాస్ పుస్తకాలు ఇవ్వండి. ఇది వీరి ఉద్దేశం. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు. అందుకే నేను మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే రికార్డులు ఏమైతే ఉన్నాయో, ఏమైతే అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్ ఉందో, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం జరగలే, తీర్మానం జరిగితేనే డిగేట్ పట్టా ఇస్తారు. అసైన్మెంట్ కమిటీలో జరగకపోతే కనుక టెంపరవరీ డిగేట్ ఇస్తారు. ఆ అసైన్మెంట్ కమిటీ రిజిస్టరు, 1B అనేది, అడంగల్ అనేది, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వాధీనపరుచుకోవాలని నా విజ్ఞప్తి. ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసులు ఉండే ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వాధీనపరుచుకొని కలెక్టర్ గారి ఆధీనంలో పెట్టుకుంటేనే ఈ భూమిని కొట్టేసేదానికి కొండారెడ్డి, వరదరాజరెడ్డి చేయబోయే కుట్రపూరితమైన ఈ మోసాన్ని మీరు అరికట్టిన వాళ్ళైతారు.